హాయ్ హలో గైస్, దిస్ ఇస్ పరమేష్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వీకెండ్ ట్రిప్కి అయితే వచ్చామన్నమాట. మీరు చూసారు కదా, ఇంకా అందరు ఫ్రెండ్స్ మేము అందరూ అయితే బయటకు వచ్చాము వీకెండ్ ట్రిప్కి. ఇంకా చూద్దామనేసి అయితే ఇంకా ఇక్కడైతే పెద్ద గుహలు ఉన్నాయన్నమాట. ఇక్కడికైతే వచ్చామన్నమాట. ఇది వచ్చేసి సెర్బియాలోనే జిలటి బోరా అనే ప్రాంతంలో ఉందన్నమాట. ఇంకా గుహ చూద్దామనేసి వచ్చాము. చాలా పెద్దది అనమాట. ఇదైతే ఇంకా కొండ లోయలో ఉంటుంది అనమాట. చాలా కిందకి వచ్చేసాం మేమైతే ఇక. ఎందుకంటే ఇక్కడికి వెహికల్స్ అయితే రావు అనమాట. ఓన్లీ మనుషులు నడుచుకుంటూ రావాలి. దాదాపు 2 కిలోమీటర్స్ దాకా నడుచుకుంటూ వచ్చాము ఈ గుహ రావాలంటే. మీరు చూడండి, ఇంకా ఇదే అనమాట దాని ఎంట్రన్స్ అయితే. ఇంకా గుహ దగ్గరికి అయితే వచ్చాము. మీరు చూసారు కదా, ఇంకా లోపలికైతే వెళ్ళాలనుకుంటున్నాం. మరి లోపలికైతే ఇంకా ఎంట్రన్స్ ఫీజు ఉందంట 500. ఇంకా టికెట్ తీసుకొని లోపలికైతే వెళ్తాము. ఇదే అనమాట ఫ్రంట్ సైడ్ అయితే. మొత్తం లోపలికి వెళ్ళేసి అయితే చూపిస్తాను మీకు ఎలా ఉందనేది. నేనైతే ఫ్రంట్గా కనిపించాను. బ్యాక్ కెమెరాతో మొత్తం చూపిస్తాను అనమాట మీకు ఎలా ఉందనేది లోపల. టికెట్ అయితే తీసుకున్నాము, లోపలికైతే వెళ్తున్నాము. ఇంకా ఫుల్ ఎగ్జైట్మెంట్తో ఉన్నాం మేము ఫ్రెండ్స్తో పాటు. ఇది చూడండి, మా ఫ్రెండ్స్ అయితే ఫుల్ ఆనందంతో ఇంకా గంతలు వేస్తున్నారు. లోపలికి వెళ్తున్నాం, ఎలా ఉంటుందో చూద్దామనేసి. ఇది చూసారు కదా, పక్కనే చిన్నగా వాటర్ కూడా ఉంటాయన్నమాట, వాటర్ ఫాల్. అదంతా చూపిస్తాం మీకు నీట్గా. ఇది చూసారు కదా, ఇది వచ్చేసి సెర్బియా దేశంలో ఉంటుంది అనమాట. సెర్బియా దేశంలో ఇంకా గుహల్లో అతిపెద్ద గుహల్లో ఇది ఒక గుహ అనమాట. ఇది దీని పొడవు కూడా 1.5 కిలోమీటర్స్ ఉంటుంది లోపలికి దిగిన. ఇంకా లోపల మొత్తం వెళ్ళేసి చూపిస్తాం మీకు ఎలా ఉందనేది. చూపించి మొత్తం దాని గురించి చెప్తా ఉంటాను నేను. ఈ లైటింగ్స్ అయితే పెట్టారనమాట. ఈ లైటింగ్స్ పెట్టడం వల్ల మనం లోపలికి వెళ్ళగలుగుతాము. అదే లైటింగ్స్ లేకపోతే ఆ చీకట్లో ఇంకా అసలు అయితే వెళ్ళలేము మనము. చాలా భయంకరంగా అయితే ఉంటుంది అనమాట. చూసారు కదా, ఇంకా ఇక్కడికి వెళ్ళడానికి కూడా మొత్తం ఒక రూట్ అయితే వేసారనమాట వాళ్ళు. నార్మల్గా ఈ రూట్ కన్స్ట్రక్షన్ చేయడానికి కూడా వాళ్ళు ఎంత కష్టపడ్డారో మరి. ఎందుకంటే ప్రతి ఒక్కటి మనుషులే ఎత్తుకొని రావాలి కాబట్టి, ఎందుకంటే వెహికల్స్ అయితే లోపలికి రావు కాబట్టి మనుషులే ఎత్తుకొని రావాలన్నమాట. చాలా కష్టపడి ఉంటారు దాన్ని తీసుకురావడానికి కూడా. చూడండి, మొత్తం అయితే లైటింగ్స్ పెట్టారు. ఇంక లోపల దిగిన లైటింగ్ కలర్ఫుల్గా కనిపిస్తుంది. ఇంక లోపలికి వెళ్ళేసి చూద్దాం మరి. అలానే ఫ్రెండ్స్, మరి మన వీడియోని ఫస్ట్ టైం ఎవరైనా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా ఆన్లో పెట్టుకోండి. ఎందుకంటే నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది అనమాట. అప్పుడు ప్రతి వీడియో మీరు చూడవచ్చు మిస్ కాకుండా. ఇది చూసారు కదా, ఇదైతే ఇంకా గుహలు అనమాట. ఇదే అనమాట, చాలా పెద్దది, హైట్లో కూడా ఉందన్నమాట. కలర్ఫుల్గా లైటింగ్స్ కూడా పెట్టారు లోపల, మనం చూడడానికి, చూసి ఎంజాయ్ చేయడానికి. అది చూడండి, ఇంకా మొత్తం ఇదే అనమాట. ఇంకా లోపలికైతే ఉంది, ఇంకా చూద్దాం మరి ఇంకా ఎక్కడ దాకా ఉందో. 1.5 కిలోమీటర్ అంటే ఇంకా చాలా లాంగ్ ఉంది, వెళ్దాం మరి. ఇక్కడైతే టూ రూట్స్ అయితే ఉన్నాయన్నమాట. ఇటొక రూట్ ఉంది. ఈ 2 రూట్స్ని కవర్ చేద్దాం. ఫస్ట్ ఒక రూట్కి వెళ్ళేసి తర్వాత నెక్స్ట్ రూట్కి వెళ్దాం మరి. మీరు చూడండి, చాలా హైట్లో ఉంది ఇది. ఒకప్పటి కాలానికి అయితే ఇంకా ఈ గుహలకి ఈ గుహ అనేది గబ్బిలాలకు ఒక నిలయం అనమాట. ఎందుకంటే వాటికైతే ఒక ఇల్లు మాదిరిగా అంటున్నమాట ఈ గుహలు దిగిన. ఎందుకంటే ఇక్కడ మనుషులు ఎవరు రారు కాబట్టి ఇలాంటి గుహల్లో ఇంకా చాలా గబ్బిలాలు ఉంటాయన్నమాట, నివసిస్తూ ఉంటాయి. అలానే ఇది చాలా వేల సంవత్సరాల నుంచి ఉందన్నమాట ఈ గుహలో దిగిన. చూసారు కదా, ఇంకా దీంట్లో చిన్నగా వాటర్ ఫాల్స్ కూడా ఉంటాయంట. ఇంకా వాళ్ళు సెర్బియా వాళ్ళు కూడా వచ్చారు చూడడానికి దిగిన. చూడడానికైతే సూపర్గా ఉంది. ఇది చూడండి, అంత డిజైన్గా ఉంది లోపల. మనుషులు డిజైన్ చేసిన దాని మాదిరిగా అయితే ఉందన్నమాట. ఒకవేళ దీంట్లోకి మనకు ఫోన్ కింద పడిపోయింది అనుకో, ఫోన్ కానీ ఏవైనా చిన్న వస్తువులు తీసుకోవడానికి అయితే చాలా కష్టం అది. ఇంకా చాలా కిందకైతే ఉంది. వీళ్ళు మామూలుగా మెట్లయితే ఒక బ్రిడ్జ్ మాదిరి అయితే కట్టారనమాట. వీళ్ళు చూసారు కదా, చిన్న సందు అయితే ఉంది. ఇంకా దాంట్లో నుంచి ఇంకా ముందుకు వెళ్ళడానికి అయితే దారి ఉందన్నమాట. ఇంకెళ్ళేసి చూద్దాం ఎలా ఉందనేది. మీరు చూసారు కదా, ఈ చిన్న సందులో నుంచి వెళ్ళిపోవాలి అవతలకి. అలానే ఫ్రెండ్స్, మరి ఈ వీడియో మీకు ఎలా అనిపించింది? ఈ వీడియో నచ్చితే లైక్ చేసి కమెంట్ చేయండి. ఇలాంటి గుహల్లో మీరు ఎక్కడైనా మన ఇండియాలో కానీ ఎక్కడైనా మీరు పోయిన కొత్త ప్లేసుల్లో కానీ పోయింటే కామెంట్ చేయండి. ఇది అప్పుడు శాస్త్రవేత్తలు దీంట్లో పరిశోధనలు చేసేవాళ్ళు అనమాట, ఈ గుహల్లోనే దిగిన. ఎందుకంటే వాళ్ళు ఏమైనా ప్రయోగాలు చేయాలన్నా శాస్త్రవేత్తలు ఇలాంటి గుహల్లోనే చేసేవాళ్ళంట. ఒకప్పుడు రాజులు కూడా ఇలాంటి గుహల్లోనే నివసించేవారు అనమాట, యుద్ధాలు జరిగేటప్పుడు. ఇది చూసారు కదా, వాటర్ ఫ్లో అవుతున్నాయి, వాటర్ ఫాల్స్ ఉన్నాయని. ఇది చూసారు కదా, వాటర్ దిగిన ఎంత ఉన్నాయో. చిన్నగా ఇంకా కంటిన్యూగా వస్తూ ఉంటాయి అనమాట సంవత్సరాల తరబడి. అందుకనే వేల సంవత్సరాల నుంచి ఉంది అనమాట ఈ గుహ దిగిన. చాలా పెద్దది. చూసారు కదా, మొత్తం వాళ్ళు మెట్లయితే ఇంక పెట్టారనమాట మనం పోవడానికి. చాలా కిందకైతే ఉన్నాయి. అదే చెప్పే కదా, ఏమైనా వస్తువులు పడిపోతే ఇంక అంతే అనమాట, మనం తీసుకోవడానికి కూడా ఛాన్స్ ఉండదు. ఎందుకంటే ఆ సందులో ఎక్కడ పడిపోతాయో కూడా తెలియదు.
ఇంకా ఈ సెర్బియాలోనే చాలా వీడియోస్ తీసాను, అవన్నీ చూడండి ఒకసారి. యూరోప్లోనే పల్లెటూరు అని, తర్వాత రెడ్ యాపిల్ గ్రీన్ యాపిల్ అనేసి, తర్వాత జూ పార్క్ వీడియోస్, చాలా వీడియోస్ అయితే తీసాను. న్యూ ఇయర్ సెలబ్రేషన్ వీడియోలు అన్నీ చాలా వీడియోస్ అయితే అప్లోడ్ చేసాను. ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూడండి, ఎందుకంటే మన ఛానల్ ఫాలో అవుతూ ఉండండి, సబ్స్క్రైబ్ చేసుకొని ఇంకా అవన్నీ వీడియోలు చూడొచ్చు.